ఇక్కడనే గొర్రెలు మేపుతారా మీరు? ఆహా. ఎవరు సార్ మనం? నేను వేలూరు, చిత్తూరు పక్కలో. ఇక్కడ ఎవరు? ఎక్కడ? ఎన్ని గొర్రెలు పెట్టుకున్నావు నువ్వు? ఏం సార్? ఎన్ని గొర్రెలు నీవి? నా వేవి 200 సార్. ఎంత? 200. 200. గుడ్. అంటే ఇద్దరివి సార్. ఓకే ఓకే. ఒక గొర్రె ఎట్ట తిరిగి 5,000 పోను కదా? నిన్న నందాల తెచ్చాం సార్. మాకు మీ దగ్గర తీసుకుంటారా? వాళ్ళు ఎక్కువ రోట్లకి అమ్ముకుంటారు సార్. ఇది కూరకు ఏంటికి ఇది యూస్ అవుతుంది ఈ గొర్రెలు? ఏలకనిక సార్. మనకి ఇప్పుడు ఏలకనిక ఇప్పుడు పుట్టినలు అయితే మేము అమ్ముకుంటాము. కొదవలు పుట్టినాయి అనుకో, అవి మాము అట్టనే పెట్టుకొని నెగ్గు తీసుకుంటాం. అవి పిల్లలు తింటుంటాయి కదా, అందుకోరకు అట్టనే. ఇది కూరకు బాగుంటుందా తినేదానికి? బాగుంటుంది సార్. అవతల ముస్లిమ్స్ తింటారు ఎక్కువ, ముస్లిమ్స్ అట్టదానా? అవును సార్. ముందర దాని కొరకేమ్మా. ఇంకా ముందర వస్తుంటే బాగుపడుతుంది సార్. ముందరకు పోవాలి. అవును, వస్తాం. ముందర పోదాం సార్. పోనీ లేదు, ఇది పోనీ పర్వాలేదు, వెనకాలనే బాగుంది. ఒకటి కూడా మనం కీపప్ చేయండి. ఇది బాగుంది సీన్. బాగుంది. అంటే ఇది ఏం చేస్తారు సార్? ఏం లేదు, మన కంప్యూటర్ లేసి చూస్తాం. కంప్యూటర్ వేసుకొని చూస్తాం. ఇవన్నీ వాతావరణం కదా, ఇవన్నీ సిటీలో దొరకవు. సిటీలో మనకు దొరకవు ఇవన్నీ, ఈ సీన్స్ అంతా దొరకవు. మేము చిన్నప్పుడు మా ఇంట్లో కూడా గొర్రెలు ఉన్నాయి. వేలూరులో గొర్రెలు వస్తున్నాయి వెనకాల.